ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటను గురించి యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆనాటి సమాజానికి అర్థమయ్యే విధంగా ఎన్నో మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఆ ఒక మాటను చూసుకొని మన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఏంటి? ఈరోజు కనుక మనం ఆలోచిస్తే చాలామందికి ఆత్మ అనేటువంటి విషయం మీద అవగాహన అనేది ఉండదు. కారణం ఏంటంటే ఈరోజు మనమంతా కూడా శరీర కార్యక్రమాల్లోనే నిమగ్నమై ఉన్నాం. కానీ ఆత్మ అనేది ఒకటి ఉందని, ఆత్మ దేవుడు పెట్టిన దీపమని, ఆ ఆత్మ వలనే ఈరోజు మనము మాట్లాడుతున్నాము, చూస్తున్నాము, కదులుతున్నాము. వీటన్నిటికీ కూడా కారణము ఆత్మ అన్నటువంటి విషయము ఈ సమాజానికి తెలియదు. అందుకే చూడండి, ఆత్మను గురించి ఎవరు కూడా ఆలోచించరు, ఆత్మను గురించి ఎవరు కూడా మాట్లాడుకోరు. దేని గురించి ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునేటంత వరకు కూడా మనం దేని గురించి ఆలోచిస్తున్నామో, దేని గురించి చింతిస్తున్నామంటే 6 అడుగుల ఆకారం కనిపించేటువంటి శరీరాన్ని గురించే మనం ఆలోచిస్తున్నాం. కానీ ఆత్మను గురించి మనం ఎప్పుడూ ఆలోచించటం లేదు. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు శరీరానికి కావలసిన ప్రతిదాని గురించి మనం ఆలోచిస్తాం. శరీరానికి కావలసినటువంటి తిండి, ఆహార పదార్థాల గురించి మనం ఆలోచిస్తాం. శరీరానికి కావలసినటువంటి ఒక మంచి ఇల్లు ఉండటానికి దీని గురించి మనం ఆలోచిస్తాం. శరీరానికి కావలసినటువంటి కట్టుకోవలసిన బట్టల గురించి మనం ఆలోచిస్తాం. శరీరానికి కావలసినటువంటి కాళ్ళకు తొడిగే చెప్పుల గురించి మనం ఆలోచిస్తాం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరానికి కావలసిన వాటి గురించే మనము నిత్యము ఆలోచిస్తున్నాం, చింతిస్తున్నాం. అందుకే యేసు ప్రభువు వారు అంటాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఈ దేహాన్ని గురించి మీరు చింతించవద్దు అన్నాడు. కానీ మనము దీని గురించే చింతిస్తాం, దీని గురించే బాధపడతాం. ఉదయం లేచింది మొదలుకొని పండుకునేటంత వరకు కూడా దీని గురించే మనం ఆలోచిస్తాం, దీని గురించే మనము ఆరాటపడతాం. అయితే దేవుడు అంటున్నాడు, శరీరాన్ని గురించి ఆలోచించటం వలన ఉపయోగం ఏం లేదు. ఈ లోకంలో కష్టపడుతున్న వారు బ్రతుకుతున్నారు, కష్టపడని వారు బ్రతుకుతున్నారు. ధనవంతులు బ్రతుకుతున్నారు, దరిద్రులు బ్రతుకుతున్నారు. గొప్పవారు బ్రతుకుతున్నారు, పేదలు బ్రతుకుతున్నారు. అయితే అత్యంత విలువైంది, మనల్ని నడిపించేది, మనల్ని మాట్లాడించేది, మనల్ని జీవింపచేసేది ఆత్మని, ఆ ఆత్మను గురించి మీరు ఆలోచించాలి అని, ఆ ఆత్మను గురించి మనం ఆలోచించకపోతే మనం చాలా నష్టపోతామని యేసుక్రీస్తు మాటల్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉండాలి మనం. ఆత్మ విషయమై దీనత్వం. ఆత్మ విషయమై దీనత్వం అంటే ఏంటి అంటే, ఆత్మను గురించినటువంటి అవగాహన మొదట మనం కలిగి ఉండాలి. అసలు ఆత్మ అంటే ఏంటి? ఆత్మను గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఆత్మను గురించి మనం ఎందుకు ఆలోచించాలి అనే దాని గురించి మనం ఆలోచిస్తే, నా పేరు హరిబాబు. నా పేరు హరిబాబు. హరిబాబు అని పిలుస్తున్నారు అంటే ఈ శరీరాన్ని పిలవట్లేదు. హరిబాబు అనేటువంటి పేరు ఏదైతే ఉందో అది ఈ శరీరానికి సంబంధించినటువంటి పేరు కాదు. మరి దేనికి సంబంధించినటువంటి పేరు అంటే క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. నా పేరు హరిబాబు. నేను అనుకోకుండా చనిపోయాను అనుకోండి, నన్ను ఒక కింద పడుకోబెట్టేసేస్తారు. నా చుట్టూ బంధువులు, స్నేహితులు అందరూ వస్తారు. వాళ్ళందరూ కూర్చొని ఏడుస్తూ ఉంటారు. నా స్నేహితులు ఎవరైనా వచ్చి, ఏమైందమ్మా హరిబాబు కంటే, ఇంకెక్కడ హరిబాబు అండి, హరిబాబు వెళ్ళిపోయాడండి అంటారు.
అంటే కారణం ఏంటి? అవే ముక్కు, అవే కాళ్ళు, అవే తల, అవే చేతులు, అవే కళ్ళు అన్నీ ఆ శరీర ఆకారం అంతా అక్కడే ఉన్నప్పటికీ కూడా హరిబాబు వెళ్ళిపోయాడండి అంటున్నారంటే ఈ హరిబాబు అనే వ్యక్తి ఎవరు అని మనం ఆలోచిస్తే ఏ ఆత్మ అని మనం అనుకుంటున్నామో ఆ ఆత్మే ఈ హరి. గమనించాలి ప్రియమైన సోదరి సోదరులారా. ఎందుకు చెప్తున్నామంటే ఆత్మ విషయమై ఆలోచించకపోతే చాలా నష్టపోతాం మనం. బ్రతుకున్నటువంటి ఈ చిన్న జీవిత కాలంలో శరీరానికి కావలసిన ప్రతి దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. శరీరానికి ఏం పెడితే బాగుంటుంది, శరీరానికి ఎలా ఇల్లు కడితే బాగుంటుంది, శరీరానికి కావలసిన వాటిని ఎలా ధరించుకుంటే బాగుంటుంది, శరీరానికి కావలసిన వాటిని ఎలా త్రాగితే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. కానీ ఆత్మను గురించినటువంటి ఆలోచన అనేది మర్చిపోయారు కనుకనే ఈరోజు సమాజం ఈ ఈ శరీరములో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంధింపబడి ఉన్నటువంటి ఆ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టేసేసి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇక హరి జీవితం ముగిసిపోయింది, ఈ జీవితం అనేది ఇక లేదు అనుకుంటున్నారు. కానీ ఆత్మ జీవితం మనకు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వెంటనే మన ఆత్మీయ జీవితం మనకు తెలుస్తుంది. ఈరోజు సమాజం అది మర్చిపోయారు. చనిపోయిన వెంటనే ఏమనుకుంటున్నారంటే గాలిలో కలిసిపోతుంది, ధూళిలో కలిసిపోతుంది అనుకుంటున్నారు. కానీ హరి వెళ్ళిపోయాడు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అసలు ఆ వెళ్ళిపోయింది ఎవరు? అదే ఆత్మ. ఆ ఆత్మ గురించే యేసుక్రీస్తు ప్రభు ఏమని తెలియజేస్తున్నాడు మనకంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరైతే ఆత్మను గురించి ఆలోచిస్తారో, ఎవరైతే ఆత్మను గురించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఎవరైతే ఆ ఆత్మను గురించినటువంటి కార్యక్రమాల్లో ఉంటారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారని యేసుక్రీస్తు ప్రభు క్లియర్గా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలు కనుక మనకు అర్థం కాగలిగితే విలువైనటువంటి ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తూ ఏమంటున్నాడంటే ఆత్మలను రక్షించటానికి ఈ లోకంలో డబ్బులు, హోదాలు, ధనాలు ఇవేవి కూడా పనికిరావు. ఆత్మను రక్షించడానికి ఈ లోకంలో ఉన్న ధనధాన్యాలు ఏమన్నా పనికొచ్చే పని అయితే చాలామంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళ ఆత్మలను వాళ్ళు రక్షించుకోగలరు. కానీ డబ్బుతో ఆత్మను రక్షించుకోలేం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆత్మలను రక్షించుటకు శక్తి గల ఈ వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంటుంది. ఆత్మను రక్షించేది ఈ వాక్యం, దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని గనుక మనం అంగీకరించకపోతే, ఆ వాక్యాన్ని గనుక వినకపోతే, ఆ వాక్యాన్ని గనుక నమ్మకపోతే మన జీవితాలు మన చేతులతో మనమే పాడు చేసుకున్నట్టు ఉంటుంది. మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలంటే వాక్యాన్ని ముందు మనము నమ్మాలి, వినాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. మన ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని మనం ఎంతో జాగ్రత్తగా మనం గ్రహించాలి. వాక్యాన్ని గనుక నిర్లక్ష్యం చేస్తే, వాక్యాన్ని గనుక మనం పెడచెవిని పెడితే మనం నిత్య నరకాగ్నిలోనికి జారిపోతామని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరైతే ఈ ఆత్మను గురించి దీనంగా ఆలోచించాలి. ఏం చేస్తే నేను నరకాన్ని తప్పించుకోగలను, పాతాళానికి పోకుండా ఈ ఆత్మను తప్పించుకోవాలంటే నేనేం చెయ్యాలి, ఏం చేస్తే నరకాగ్నిలోనికి జారిపోకుండా ఉంటాను? ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. మనమందరము కూడా పాపం చేసిన వారమట. మనమందరం పాపులం. మనందరి కోసం యేసుక్రీస్తుల వారు కలువరి శిలువలో మన పాపాల నిమిత్తము ఆయన మరణించాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన అంటున్నాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. నేను ఎలాగైతే లేచానో మిమ్మల్ని కూడా ఒక దినాన అలా లేపుతాను, నా మాటల యందు మీరు విశ్వాసం ఉంచితే, నా మాటల ప్రకారంగా మీరు నడుచుకుంటే, నా ఆజ్ఞలను కనుక మీరు గైకొంటే మిమ్మల్ని కూడా ఒకానొక దినాన లేపుతాను. చనిపోయిన తర్వాత ఈ ఆత్మ
ఆత్మ లేదు, ఏమీ లేదు, గాలిలో గాలి గాలిసిపోతుంది, ధూళిలో ధూళి కలిసిపోతుందనే భ్రమలో మనం ఉంటే, ఇలాంటి అమాయకత్వంలో మనం ఉంటే మన ఆత్మను మనమే నరకానికి నడిపించుకున్న వారం అవుతాం. కనుక అందరూ కూడా ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మను గూర్చి అవగాహన కలిగి ఉండాలి. ఆత్మను గురించినటువంటి జ్ఞానాన్ని మనం కలిగి లేకపోతే ఈ లోకంలో మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండవు. కనుక ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటను మీరు దృష్టిలో పెట్టుకోండి. మన ఆత్మీయ జీవితాన్ని మనమే నడిపించుకోవాలి. యేసుక్రీస్తుల వారు అంటున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాలేడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు మనం పెడచెవిని పెడితే ఈరోజు చాలామందికి అర్థం కాక ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎంతోమంది ఆయన మరి పరాయి మతస్థుడు అంటున్నారు, పరాయి దేశస్థుడు అంటున్నారు, మనకు సంబంధించిన దేవుడు కాదంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు బైబిల్ గ్రంథంలో ఆయన గురించి రాయించినటువంటి మంచి మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన మానవులందరి కొరకు రక్తాన్ని చిందించినటువంటి మహనీయుడైన, అలాంటి గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం తెలుసుకోకపోతే, ఆయన చెప్పిన వాక్యాన్ని కనుక మనం అంగీకరించకపోతే మనం తప్పకుండా నిత్య నరకాగ్నికి జారిపోతాం ప్రియులారా. మనం ఎవరు అలా ఉండకుండా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం అందరం కూడా తప్పకుండా నడుచుకోవాలని మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.